ఇంటికి కూరగాయలైతే తెచ్చుకున్నాం. కానీ చివరికి ఏం జరిగిందంటే, అసలేమైందంటే లాస్ట్ మంత్ మా పిల్లల బర్త్‌డే అప్పుడు శ్రీశైలం శివయ్య దగ్గరికైతే వెళ్ళాలనుకున్నాము. కానీ అప్పుడు మాకు అంటొచ్చి ఆగిపోయాము. మళ్ళీ ఇన్ని రోజులకైతే కుదిరింది. ఎలాగో పిల్లలకు కూడా 2 రోజులు సెలవులొచ్చాయి కదా అని వెళ్దాం అనుకున్నాము. శనివారం రోజు సెకండ్ సాటర్డే కాబట్టి శనివారం రోజు వెళ్లి ఆ నైట్ అక్కడ ఉండి ఆదివారం రోజు అయితే దర్శనం చేసుకొని వద్దాం అనుకున్నాము. కానీ మా ఆయనేమో ఆదివారం రోజు బయలుదేరి ఆదివారం నైట్ అక్కడ ఉండి సోమవారం అయితే దర్శనం చేసుకొని వద్దాము అని చెప్పారు. సరేలే ఆదివారం రోజే వెళ్దాం అనుకుని శనివారం రోజు ఇల్లంతా శుభ్రం చేద్దాం అనుకుని బెడ్షీట్లు మొత్తం బయట నేను అలా బెడ్షీట్లు బయటేసానో లేదో ఇంతలోపు మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఆంటీ అయితే ఎందుకు ఇవన్నీ బయటేసావు అని అడిగారు. రేపు గుడి దగ్గరికి వెళ్తున్నాము అందుకనే ఇవన్నీ ఉతికేద్దామని బయటేసానని చెప్పాను. దానికి ఆ ఆంటీ ఏమో అలా కాదు ఈ రోజు అయితే మీకు అంటొచ్చింది వెళ్ళకూడదని చెప్పారు. ఆ మాటకి ఒక్కసారిగా నా నోట్లో నుంచి మాటలు కూడా రాలేదు. ఇంకా షాక్ లోనే ఉన్నా. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకా మా ఆయనకైతే ఫోన్ చేసి అడిగాను. అవును మనకి అంటొచ్చింది వెళ్ళకూడదని చెప్పారు. ఆ మాటకి నాకైతే కళ్ళం నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే దగ్గరగా ఒక నెలన్నర లోపు మాకు 3 సార్లు అంట్లయితే వచ్చాయి. మేము గుడికి వెళ్దాం అనుకున్నప్పుడే మాకు ఇలా జరుగుతుంది. అందుకే కొంచెం బాధగా ఉంది. ఇంకా చేసేదేం లేక మళ్ళీ నా డే రొటీన్ అయితే స్టార్ట్ చేశాను.